షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ సమగ్ర నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పద్మ అవార్డు గ్రహీతలకు 25 లక్షలు, ప్రతి నెల 25,000 పెన్షన్. సన్మానం సందర్భంగా సీఎం ప్రకటన. గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం హర్షణీయం. చిరంజీవి. క్యాంపు పాలిటిక్స్ ఎట్ హైదరాబాద్. మొన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు షెల్టర్, తాజాగా బీహార్ నుంచి 20 మంది. కాంగ్రెస్కు సేఫ్ జోన్గా తెలంగాణ. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో క్యాంపు రాజకీయాలు ఒకప్పుడు బెంగళూరుకు వేదికగా మారేవి, ఇప్పుడు హైదరాబాద్ అయిందనమాట. నాలుక కోస్తం. కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందంటే ఊరుకోం. టీపీసీసీ సీనియర్ నేత గజ్జల కాంతం. కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే నాలుక కోస్తామని టీపీసీసీ సీనియర్ నేత గజ్జల కాంతం వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులు, ఉద్యమకారులు త్యాగాల ఫలితమే తెలంగాణ అని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీపై ఎంక్వైరీ జరిపిస్తామన్నారు. నిజంగానే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటింటి పార్టీ అని చెప్పి వాళ్ళు అట్లా కలరింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట ప్రభుత్వం మారడంతో. ఇక రంగంలోకి గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ సభ. నల్గొండలో 2 లక్షల మందితో నిర్వహణకు ప్రణాళిక. కేఆర్ఎంబీ వాస్తవాల వివరణ. శ్వేతపత్రాలు రిలీజ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్లాన్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతున్నది. కృష్ణా జలాలపై సాగించిన పోరాటాన్ని సభావేదికగా ప్రజలకు వివరించడంతో పాటు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టాక్. మొత్తానికి అంటే కేసీఆర్ ఎరా ముగిసినట్టు కనిపిస్తుంది తెలంగాణలో. ఒకవైపు క్షేత్రస్థాయిలో క్యాడర్ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా ఏం సెంటిమెంటు, ఇంకా ఏంది కథ? సో మరి ఎట్లా రివోల్ట్ అవుతాడు కేసీఆర్? ఎందుకంటే కేసీఆర్కి సంబంధించి ఒక గొప్ప మాట అంటుంటారు అనమాట రాజకీయ నేతలు. స్వయంభూ అంటే తనను తానే పడగొట్టుకోగలడు, తనను తానే నిలబెట్టుకోగలడు అని ఒక మాట ఉందన్నమాట. ఇంకొకటి కేసీఆర్ సైలెన్స్ వెనుక కొన్ని అంటే మిసైల్స్ ఉంటాయి అన్నట్టు. రేపు బయటకు వస్తే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా టార్గెట్ చేస్తారు, ఏంది కథ అనేది చాలా బీభత్సంగా ఉంటుంది అన్నట్టు. నిజానికి అంటే తెలంగాణలో గత 10 ఏళ్ళు ఏం కోల్పోయిందంటే పేరుకే తెలంగాణ వచ్చింది, బౌండరీస్ కొత్తగా క్రియేట్ అయినాయి అన్న ముచ్చట తప్పిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా విలువలకు పాతరేసి సాగించిండు కేసీఆర్, పాలన సాగించిండు. ఇప్పుడు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న తరుణంలో ఒక బలమైన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వినిపించే వాయిస్ తెలంగాణకు దిశానిర్దేశం చేయబోతుంది అన్నది విశ్లేషకుల అంచనా. కానీ దీన్ని మరి ఈయన తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం, కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణకి ఆ దేవుడు కూడా కాపాడలేడు అనమాట. రాజ్యసభకు రిటైర్డ్ బ్యూరోక్రాట్. తెలంగాణ నుంచి పంపించే యోచనలో బీజేపీ. లిస్టులో మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్, రిటైర్డ్ జడ్జీలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. ఆటోమేటిక్ వెరీ డేంజర్. వివాదాలకు ఆస్కారం ఇస్తున్న వ్యవస్థ. భూమి లేకున్నా క్రయ విక్రయాలు, చెక్ చేయకుండానే మ్యూటేషన్తో ఇక్కట్లు. ప్రతి ఊర్లో పొపేషన్ లేకుండా పట్టా. ధరణి కమిటీ సిఫార్సులపై ఆసక్తి. నిజానికి ఈ ధరణి అనేది ఒక పెద్ద దిక్కుమాలిన వ్యవస్థ. సరే దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ టైంలోనే ధరణిని డిజిటలైజేషన్ చేయాలన్న ఒక గొప్ప కాన్సెప్ట్ను తీసుకొచ్చిండ్రు. కర్ణాటక లాంటి రాష్ట్రాలు చాలా పకడ్బందీగా అంటే అటు ఆన్లైను, ఇటు ఫిజికల్ డాక్యుమెంట్లతో 2 రకాలుగా మంచి ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ మాత్రం ఇక్కడ నిజాం భూములను కొలగొట్టే ప్రాసెస్లో భాగంగా కొన్ని వేల లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేసింది గత ప్రభుత్వం. వాస్తవానికి అంటే వీటి మీద అవగాహన ఉండేది ఎవరికి? రెవెన్యూ వాళ్ళకు. యాక్చువల్గా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలకు మాత్రమే అవగాహన ఉంటుంది. వాళ్ళను మొత్తానికే పక్కన పెట్టి ఇష్టానుసారం చేసుకుంటూ పోతే ఇప్పుడు ప్రతిదీ కేసు రూపంలో అయ్యే అవకాశం ఉందన్నమాట. గతంలో చూసినాం కదా, జస్ట్ ధరణి పోర్టల్ ద్వారా ఇంచుమించు 6 లక్షల మంది రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట. అంటే అవతల భూమి యువతలలో కలవడం, యువతల భూమి అవతలలో కలవడం. సో ఈ ఆటోమేటిక్ని కనుక తీసేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట. I&PR స్పెషల్ కమిషనర్గా హనుమంతరావు. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. ఇండియా కూటమికి ఎజెండా లేదు. రాజ్యసభ సభ్యుడు. అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు. ప్రపంచంలో 6వ స్థానం. టామ్ నివేదిక వెల్లడి. భారత్ ఎంబసీలో ఐఏఎస్ గూఢచారి. భారత్ రష్యా సమాచారం పాకిస్తాన్కు చేరవేత. సత్యేంద్ర శివాల్ను అరెస్ట్ చేసిన యూపీ ఏటీఎస్. ఇవి దిశకు సంబంధించిన వార్తలు.
కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచింది నువ్వే, మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారాదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు కమిషన్లకు లొంగిపోయి జలదోపిడి. ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు. ఉద్యమాలను ముందుకొస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటర్ తెలియదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్లు వెల్లడి. ఇరిగేషన్ను సర్వనాశనం చేసింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. ఉత్తమ్ నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేందుకు సహకరించిండు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదని స్పష్టీకరణ. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు. టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. 500 కేజీ సిలిండర్ 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు స్కీమ్లకు బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి. వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మేడారం కిటకిట. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు జనం పోటెత్తున్నారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. దీంతో దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. బీజేపీలో చేరాలని తనను ఒత్తిడి చేశారని తెలిపారు. ఎన్ని కుట్రలు పనినా తలవంచబోరని, తనను అరెస్ట్ చేసిన ఢిల్లీ అభివృద్ధి కొనసాగిస్తారని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం. మిల్లింగ్ గడువు పెంచలే. విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం సూపర్ ఎర్త్ను కనుగొన్న నాసా. ఆ గ్రహంపైన నీళ్లు, వాతావరణం ఉండొచ్చు. 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తింపు. విచ్చలవిడిగా నకిలీ కాస్మోటిక్స్. ప్రమాదకర కెమికల్స్తో తయారీ. రకరకాల పేర్లతో మార్కెటింగ్. బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రొడక్ట్స్ అమ్మకాలు. అవి వాడితే చర్మవ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. సో ఇవి తెలంగాణకు సంబంధించిన వార్తలు.